మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము యేసుక్రీస్తుల వారు చేసిన రెండవ అద్భుతం. కపెర్నహూములో ఉన్న ప్రధాని కుమారుని, ఆయన చనిపోటకు సిద్ధంగా ఉన్న కుమారుని ఒక్క మాటతోనే హీల్ చేస్తారు. యేసయ్య చేసిన ఈ అద్భుతాన్ని మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి 54వ వచనం వరకు చదువుకుందాము. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. ఈ ప్రధాని ఎవరంటే హేరోదు దగ్గర, అంటే బాప్తిస్మమిచ్చు యోహాన్ని తలకొట్టించిన హేరోదు దగ్గర పనిచేసే ప్రధాని తన కుమారుడు చావు బతుకుల్లో ఉంటే, అంటే ఆయన యోదయలో ఉంటే యేసయ్య గలిలయ దేశానికి వెళ్ళారని, గలిలయలోని కానా దగ్గరికి వెళ్ళారని, అంటే మొదటి అద్భుతం చేసింది కానాలోనే, మళ్ళా కూడా రెండవ అద్భుతం కూడా యేసయ్య కానాలోనే చేశారు. అక్కడికి వెళ్ళారని యోదయ నుంచి గలిలయలోని కానాకి వస్తారు. వచ్చినప్పుడు నా కుమారుడు ఇలా చావు సిద్ధంగా ఉన్నాడంటే మీరు రమ్మని యేసయ్యని వేడుకుంటే, అద్భుతాలు సూచక్రియలు చూడకుంటే మీరు నమ్మరు అని యేసయ్య ప్రధానితో అంటాడు. అయితే ఇంకా చదువుకుందాము. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయిను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాణ్ణి విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రధాని కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు అద్భుతాల గురించి ఈయనకు తెలుసు. కానీ ఇక్కడ మనం చదివినట్టయితే ఈ బాప్తిసం ఇచ్చు యోహానునే తలకొట్టించిన అతని దగ్గర, హేరోదు దగ్గర పనిచేస్తున్నాడు ఆ ప్రధాని. ఒకవేళ తను ఎంత కరేజ్ ని, ధైర్యాన్ని తను ప్రదర్శించాడంటే యేసయ్య కార్యం చేస్తాడు, తన కుమారుణ్ణి బ్రతికిస్తాడు అన్న నమ్మకం అనేది అతనికి ఉన్నది. అందుకే తను కపెర్నహూములో నుంచి, అంటే యూదా దేశంలో నుంచి గలిలయ వైపు వెళ్తాడు. అంటే తన క్రియల్లో చూపిస్తాడు. వెళ్ళడం మాత్రమే కాదు తన ప్రాణాలని కూడా అక్కడ రిస్క్ చేస్తాడు. ఈ విషయం తెలిస్తే హేరోదు తనని ఉద్యోగం నుంచి తీయించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ తను ఖచ్చితంగా యేసుక్రీస్తు నుంచి తన కుమారుడిని బ్రతికించుకోవాలని అతను విశ్వాసంతో ముందుకెళ్తాడు. అయితే యేసయ్య అతన్ని చూడగానే ఏమంటాడు? అద్భుతాలు సూచక్రియలు చూడకుంటే మీరు నమ్మరు. అంటే నేను రక్షణ గురించి చెప్తే మీరు నమ్మరు, కానీ అద్భుతాలు సూచక్రియల కోసం అయితే మీరు నమ్ముతారు. ఎందుకంటే అవి కళ్ళ ముందు జరుగుతాయి. మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గాడ్స్ పవర్ అని యేసయ్య చెప్తారు. అయితే రమ్మని చెప్పి అడిగినప్పుడు యేసయ్య ఏమని చెప్తాడంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పంటే, అంటే అంత దూరము ఆయన వస్తాడు, అంత కష్టంగా వస్తాడు. ఒకసారి మనం ఊహించుకున్నట్టయితే ఆ పరిస్థితి ఎలా ఉంటది? తన సొంత కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు, తను యేసయ్య దగ్గరికి స్టెప్ ఇన్ అవుతూ ఉన్నాడు, తన కుమారుడికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. తన కుమారుడికి ఏమైనా అవ్వచ్చు, ఒకవేళ ఏమన్నా అయితే ఆఖరి గడియల్ని కూడా ఆయన మిస్ చేసుకోవచ్చు. కానీ ఎట్లా అయినా సరే యేసయ్య మీద ఎంత నమ్మకం లేకపోతే తన కుమారుడిని విడిచిపెట్టి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమీ చూసుకోకుండా, అంటే ప్రయత్నం చేసి ఉండొచ్చు వాటి గురించి, కానీ యేసయ్య దగ్గరికి ఒక నమ్మకంతో, ఒక ఆశతో ఆయన వస్తాడు. ఎంత ఆశతో, ఆ నొప్పి ఎంత కఠినంగా ఉంటది. చావు బతుకుల్లో కుమారుడు ఉంటాడంటే ఈయన ఒక మాట చెప్తాడు యేసయ్య, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడంటే
ఖచ్చితంగా అదే గడిలో కుమారుడు బాగుపడ్డాడు. అయితే ఆయన నమ్మకంగా వెనక్కి తిరిగి వెళ్తాడు. ఒక్క మాట మారు మాట్లాడలేదు, నువ్వు రమ్మని కూడా మళ్ళా అడగలేదు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అంటే అతను వెళ్ళిపోతున్నాడు నమ్మకంతో. తన దాసుల్ని తను కలుసుకుంటే అతను కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్తే ఏ గడిలో బ్రతికి ఉన్నాడంటే యేసయ్య ఎప్పుడైతే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పాడు అదే గడిలో ఆయన కుమారుడు ప్రధాని కుమారుడు బ్రతికాడు. అయితే ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మకమా? నమ్మకం మాత్రమే కాదు, విశ్వాసంలో ధైర్యం ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఒక్కోసారి ఎంతో కఠినంగా ఉంటూ ఉంటాయి. ఆ కఠినమైన పరిస్థితుల్లో ఏంటంటే నమ్మటానికి అవకాశం ఉండదు. దేర్ ఇస్ నో స్కోప్ అపార్ట్ ఫ్రమ్ ద సూపర్ న్యాచురల్. యేసయ్య సూపర్ న్యాచురల్ గా అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, సూచక క్రియ చేయకుండా ఉండుంటే అది న్యాచురల్ గా అది జరగదు, అది జరగని పని. ఇది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రోల్, ఖచ్చితంగా వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ ఏంటంటే అప్పుడు మనకి కరేజ్ కావాలి. అనేక మంది యేసయ్యను విశ్వసిస్తారు, ఈవెన్ అన్యులు కూడా విశ్వసిస్తారు. యేసయ్య గొప్ప దేవుడు అంటారు. కానీ కరేజ్ అనేది విశ్వాసులు ఎక్కడ పెట్టాలి అంటే యేసుక్రీస్తు వారి నుంచి ఒక మాట మీరు పొందుకున్న తర్వాత దాన్ని ఆచరించటానికి మీకు ధైర్యం సరిపోతుందా లేదా? ఆ ధైర్యమే మీ విశ్వాసము. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు ద బిలీఫ్ plus courage. Belief plus courage is equal to faith. Without courage you cannot just believe simply like that. నీకు యాక్షన్ కూడా ఉండాలి. విశ్వాసము క్రియల రూపంలో కనపరచాలి. అలాగే ఈ యొక్క ప్రధాని హెరో దగ్గర పనిచేసే ప్రధాని తన క్రియల రూపంలో కనపరిచాడు. ఫలితంగా తను ఏం పొందుకున్నాడంటే తన ఒక్కడి విశ్వాసము వల్ల, ఆ ఒక్క సూచక క్రియల వల్ల ఆ కుటుంబంలో ఉన్న వారందరూ, తన దాసులు, అతని దగ్గర పనిచేసే వాళ్ళు, తన కుటుంబం అంతా మారారంట. యేసుక్రీస్తు భక్తులుగా వారు మారిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా కఠినమైన సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు కొన్ని తరాలకి ఇన్స్పిరేషన్ గా ఉండాలంటే మీకున్న కఠినమైన సమస్యల్లో కూడా మీరు ఏం చేయాలంటే మొదటిగా యేసయ్య దగ్గరకి వెళ్ళాలి, యేసయ్యని వెంబడించాలి, ఆయనని వెదకాలి. ఎలా వెదకాలి యేసయ్యని ఎలా వెదకాలంటే వాక్యంలో యేసయ్య ఏదైతే చెప్తున్నారో అది తెలుసుకొని అది గ్రహించి మన మనోనేత్రాలతో, ఆత్మీయ కన్నులతో, ఆత్మీయ చెవులతో మన హృదయంలో నుంచి యేసుక్రీస్తు ఏదైతే చెప్పారో మన హృదయంలో పెట్టుకొని అవి మనము పాటించినట్టయితే నీ జీవితంలోని ప్రతి సమస్యకి సమాధానం బైబిల్లో ఉంటది. ఆ సమస్య ఎక్కడైతే వస్తుందో ఆ సమస్యకి బైబిలే సమాధానం చెప్తుంది, యేసయ్య సమాధానం చెప్తారు. అది నువ్వు పాటించినప్పుడు ఆయన్ని శ్రద్ధగా, ఆసక్తిగా, ఆయన చూడు తన స్థాయిని కూడా తగ్గించుకున్నాడు. లోకపరంగా చూసినట్టయితే ఈయన అనేకులు వెంబడిస్తున్నారు, కానీ తను ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. తన స్థాయిని పక్కన పెట్టాడు. మిగతా ప్రధానులు, తన దగ్గర పనిచేసే వాళ్ళు, అంటే అక్కడ హేరో దగ్గర పనిచేసే వేరే ప్రధానులు కానీ లేకపోతే వేరే క్యాడర్ల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారన్నది ఆలోచించలేదు, ఎక్కిరేస్తారని ఆలోచించట్లేదు, యేసయ్య భక్తుడైపోతాడని ఆలోచించలేదు. కానీ అతడు ఏం చేశాడంటే ఎట్లయినా సరే యేసయ్య దగ్గర పొందుకోవాలని ఆయనను వెతికాడు. ఆయన వేరే ఊర్లో వెళ్ళిపోయాడని తెలిసినా సరే ఇదిగో ఇక్కడ వాళ్ళకి ఏదో చేస్తారు అని చెప్పేసి భయపడిపోయి వెళ్ళిపోయాడు అని అనుకోలేదు. ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి వేడుకొన్నాడు. మనం కూడా అదే చేయాలి. ముందు యేసయ్యని వెతకాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన అర్థించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ సమస్యకి సమాధానం వాక్యం ద్వారా చెప్తాడు. లేకపోతే నీకు దేవుడిచ్చిన కృపావరాల ద్వారా, నీ ద్వారా గాని ఇతరుల ద్వారా గాని, దేవుని ఆత్మపూర్ణుల ద్వారా గాని నీ సమస్యకి దేవుడు సమాధానం చెబుతాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఒక్కరిని కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దీన్ని పాటించినట్టయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే తన కుమారుణ్ణి తను పొందుకున్నాడు. మీరు కూడా మీ సమస్యల నుంచి విడుదల పొందుకుంటారు. ఎంత కఠినమైన సమస్యలైనా సరే యేసయ్య వాక్యంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు ఈ కొండని చూసి, ఇదిగో మీరు ఈ కొండని చూసి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళమంటే అది
వెళ్తది అని చెప్తారు. అయితే మీరేం చేయాలంటే నోటి మాటతో పలకాలి, హృదయంలో విశ్వసించాలి. మీ యేసయ్య పట్ల మీకు ఆసక్తి కలిగి ఉండాలి. ద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ గాడ్. నువ్వు ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, ఆ పనిలో దాని మీదే శ్రద్ధ కలిగి ఉంటావు కదా, అలాగే నీ జీవితంలో కూడా నీ శ్రద్ధ అనేది దేవుని మీద ఉండాలి, ఆయన యొక్క ఉపదేశాల మీద ఉండాలి, ఆయన చేసిన మాటల్ని నువ్వు ఎంతవరకు అప్లై చేస్తున్నావా అనేది ఉండాలి. అప్పుడే నువ్వు కార్యం చూస్తావు. కొంతమంది ఉంటారు, దేవుణ్ణి అడుగుతారు, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉందంటే అబ్బా చాలా నచ్చుతుంది చేస్తారు. వాళ్ళకి ఏం మాత్రము కొంచెం కంఫర్ట్ తగ్గినా సరే అది కష్టంగా ఉంటది, అయిపోయి ఇది రిస్క్ అని తెలిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది పక్కన పెట్టి వాళ్ళకి నచ్చింది చేసుకొని, దేవా నాకు అదే కావాలని చెప్పి అడుగుతారు. నీకు అది ఎందుకు ఇవ్వట్లేదంటే దానిలో ప్రమాదం ఉంది, దానిలో దేవుడికి ఇష్టం లేనిది ఉంది, లేకపోతే దానిలో ఉంటే నువ్వు అభివృద్ధి చెందవు. ఆ కొన్ని కారణాల చేత దేవుడు అక్కడ వద్దు అని చెప్తాడు. కానీ దేవుణ్ణి అడుగుతారు, ఇది ఇంకా దారుణంగా ఉంటది కదా. కొంతమంది ప్రార్థన చేయమని అడుగుతారు, ప్రార్థనలో సమాధానం వచ్చిన తర్వాత అది వాళ్ళకి నచ్చితే అవునవును అని చెప్పి ఓకే అంటారు. అది వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, తర్వాత ఏం చేస్తారు, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి తృణీకరించడమా, దేవుణ్ణి ధిక్కరించడమా? నువ్వు అడగడం ఎందుకు? దాని బదులు నువ్వు ప్రార్థన చెయ్యండి అని అడగొద్దు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏదైనా ఒకటి చెప్పినట్టయితే అది మనకు కొంచెం కఠినంగా ఉన్నా సరే కూడా మీరు దానిలో ఉంటే అది మీకు మంచిది, అది మీకు లాభాన్ని చేకూర్చేదే. మన దేవుడు శోధనని ఎంతవరకు అనుమతిస్తాడు అంటే నువ్వు ఎంతవరకు సహించగలుగుతావో అంతవరకే అనుమతిస్తాడు. కనుక మీరు ఏం కలిగి ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. పేతురు ఏం చేస్తాడు, యేసయ్య నీళ్ల మీద నడుస్తూ ఉంటే నేను నడుస్తాను అని చెప్పి తనకు రాదు, ఆ విద్య రాదు, కానీ ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడంటే యేసయ్య మీద నమ్మకం పెట్టుకున్నాడు. నమ్మకం పెట్టుకున్నప్పుడల్లా తను నడిచాడు. ఎప్పుడైతే కిందకు చూశాడో, అంటే దేవుని నుంచి కాకుండా కిందకి చూశాడో, పక్కకు చూశాడో, అటు ఇటు చూశాడు, తను పడిపోసాగాడు. కానీ దేవుడు వచ్చి మరలా వేడుకుంటే యేసయ్య వచ్చి పైకి లేపుతాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ విశ్వాస యొక్క యాత్రలో మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీరు విజయాలను చవి చూస్తారు, కానీ కొంచెం లోకం వైపు చూసినప్పుడు కింద పడిపోతారు. కానీ మీరు వేడుకున్నప్పుడు యేసయ్య వచ్చి మిమ్మల్ని పైకి లేపుతారు. కానీ మీరు ఏం చేయాలంటే లోకం వైపు మీరు ఎంతగా చూడకుండా ఉంటారో అప్పుడు మీరు పడిపోకుండా ఉంటారు. నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడని చెప్పుంటది, కానీ 7 మార్లు అనేది దేవుడు ఎలా చెప్పాడంటే ఒక ఉపమానాలంకారంలో చెప్పాడు, నువ్వు ఇన్నిసార్లు పడినా ఖచ్చితంగా పైకి లేస్తాడు అని. అంటే నేను ఖచ్చితంగా పడిపోతానని మీరు ఎప్పుడు అనుకోకూడదు, మనం ఖచ్చితంగా పడిపోమని అనుకోవాలి. అదే కదా విశ్వాసం అంటే. నేను ముందుగానే పడిపోతాను అంటే ఇక నీకు విశ్వాసం ఎక్కడుంది? ముందుగానే నువ్వు నా వల్ల కాదు, నేను యేసయ్య మీద విశ్వాసం పెట్టలేదు, దేవుడి యొక్క నమ్మిక అనేది ఏదో పైకి అప్పుడప్పుడు అన్నట్టుగా నీకు నువ్వే ప్రకటించుకున్నట్లు ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎలా తెలుసుకుంటాం అంటే బైబిల్ చదువుకుంటాం. బైబిల్ ఎలా చదువుకుంటాం? అందరికీ కొద్ది గొప్ప బైబిల్ చదవకుండా ఎవరు ఉండరు, అందరు చదువుతారు. అయితే దేవుని యొక్క ప్రేమ లోతు ఎత్తు తెలియాలి, గ్రహించాలి. అంటే ప్రతి ఒక్కరు గ్రహించగలుగుతున్నారా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లోతు తెలుసు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎత్తు తెలుసు. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు. అంటే ఆకాశంలో గాని మహాకాశాలు, ఇన్ని ఆకాశాలు ఉన్నా సరే కూడా మన దేవుడిని హోల్డ్ చేయలేవు, అంతకంటే పెద్దగా ఉంటాడు. ఆయన మహాదేవుడు, చాలా పెద్దవాడు, ఆయనే చేసుకున్నాడు ఈ సృష్టిని. అయితే ఆయన యొక్క ప్రేమ లోతు ఎలా ఉంటది, ప్రేమ ఎత్తు ఎలా ఉంటదని నువ్వు గ్రహించుకున్నావా? ఆయన ప్రేమ లోతు ఎలాంటిదంటే నువ్వు పాతాళంలో పడిపోయి ఉన్నా సరే కూడా పైకి లేవనెత్తేంత ప్రేమ. ఆయన నిన్ను ఆశీర్వదిస్తే ఆకాశ వాకిండ్లు విప్పేంత ప్రేమ. అలాగే ఆకాశము కంటే ఉన్నతమైన కృప ద్వారా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అంటే నువ్వు ఏమి చెయ్యకుండానే ఆకాశమంత ఉన్నతమైన కృపని నీకు ఆయన ఇస్తాడు. అయితే ఆయన ప్రేమని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పొందుకుంటారు. అందరినీ దేవుడు ప్రేమిస్తాడు, ఒక్కరిని కూడా ఆయన రిజెక్ట్ చేసేవాడు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క
ప్రేమ యొక్క ఎత్తుని, లోతుని అది గమనిస్తారు. అయితే మనము ఆ ప్రేమ లోతుని తెలుసుకోవాలంటే, ఆ ప్రేమ ఎత్తుని తెలుసుకోవాలంటే, అది గ్రహించాలంటే మన జీవిత ప్రయాణంలో మన క్యారెక్టర్ని యేసయ్యలాగా మార్చబడాలంటే కొన్ని పరిణామాలు అనుమతించబడతాయి. ఆయన మనల్ని శిల్పకారుడు లాగా ఆయన మనల్ని చెక్కుతూ ఉంటాడు. ఆ చెక్కే ప్రాసెస్ లో నొప్పి కలుగుతుంది, కానీ ఒక అద్భుతంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. యేసయ్య యొక్క పరాక్రమం అనేది నీకు తెలియబడుతుంది. దావీదు ఏమంటాడు? యుద్ధం యెహోవాదే అంటాడు, యుద్ధం నాదంటాడా? అనడు కదా. అయ్యో నేను ఎలుగుబంటిని చంపాను, అయ్యో నేను సింహాన్ని చంపాను, అది నేను చేయగలుగుతాను, వీళ్ళు గొలియాతులాగా అవుతాడు కదా, అంతకుముందు జరిగిందా? కాదు. దేవుడు వైపుగా చూస్తాడు దావీదు. అందుకే ఆయన యుద్ధం యెహోవాదంటాడు. మన జీవితంలో కూడా మనం చేయాల్సింది అదే. మన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా సరే మనకు ఆత్మీయ గర్వం అనేది ఉండకూడదు. నువ్వు ఎంత ఎత్తుకి ఎదుగుతూ ఉంటావో అంత వినయం నీ జీవితంలో కనబడతా, ఆత్మలో వినయం కనబడతా ఉంటే దేవుడిని అంతగా ఆశీర్వదిస్తా ఉంటాడు. అయితే విశ్వాసం గురించి చెప్పాలి అంటే, విశ్వాసం ద్వారా అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. విశ్వాసం అనేది చాలా సైలెంట్ కిల్లర్ లాగా పనిచేస్తుంది శత్రువుకి. ఎందుకంటే సింపుల్ గా నమ్మేస్తారు, సింపుల్ గా ఓర్చుకుంటారు. అది సింపుల్ అని ఎందుకు అంటున్నానంటే, యేసయ్య ప్రేమలో మునిగి తేలిన వాడికి ఇంకా ఈ లోకం అంటే విరక్తి, వ్యసనం పుడుతుంది. భక్తిలో వైరాగ్యం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఈ లోకం నన్ను ఏం చేస్తుంది, అనేకమైన దెబ్బలు తగిలి ఓర్చుకొని పైకి లేసిన వాడికి ఎలా ఉంటదంటే, ఇంకో దెబ్బ తగిలినా సరే అంతకు ముందు జరిగిందే కదా, కాకపోతే దీని పేరు వేరు, పేరు మారింది, రూపు మారింది, కొంచెం తాకిడి మారిందేమో, నొప్పిగా ఉంటదేమో, కానీ దీని నుంచి విడిపించడానికి సమర్థుడైన యేసయ్య నాతో ఉన్నాడు. ఈ లోకస్తులు నన్ను ఏమి చేయగలరు? నీ విశ్వాసం ఈరోజు ఎలా ఉందో పరీక్షించుకో ప్రియ కుమారుడు, కుమార్తె. ఎందుకనగా నీవు యేసయ్యని విశ్వసించావు, రక్షకుడిగా అంగీకరించావు, పరిశుద్ధాత్మని పొందుకున్నావు. కానీ నీ జీవితాల్లో పోరాటాలు వచ్చినప్పుడు నువ్వు యేసుక్రీస్తు వైపు మాత్రమే చూడాలి. నీ యొక్క మార్గము నీకు తెలియాలంటే ఆయన నీ పాదాలకి దీపము. ఆయన లేకపోతే నీకు పాదాలకి దీపం ఉండదు. నీ యొక్క మార్గం అనేది నీకు కనబడదు. కొట్టుమిట్టుకులు ఆడిపోతూ ఉంటావు, తప్పిపోతూ ఉంటావు, వేరే మార్గంలోకి వెళ్ళిపడి సాతాను చెరలోకి వెళ్ళిపోతావేమో. కనుకే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేయాల్సింది ఏంటంటే, యేసయ్యని వెదికే విషయంలో, ఆయన ప్రేమ లోతు ఎత్తును తెలుసుకునే విషయంలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. విశ్వాసం అంటే ఈ రోజు నువ్వు దేవుని నమ్మావు, నీ జీవితాంతము వరకు ఇట్ ఈస్ ఏ ఫర్ ఎవర్ లైఫ్ టైం కమిట్మెంట్ విత్ జీసస్ క్రైస్ట్. అయితే ఆయన నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 చదివినట్టయితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. అంటే విశ్వాసులకి పోరాటాలు వస్తాయి, కానీ ఎలాంటి పోరాటం వచ్చినా సరే మంచి పోరాటము. మంచి పోరాటం అంటే మన భాషలో చెప్పాలంటే పట్టుదల కలిగిన పోరాటము, వెనకంజ వేయని పోరాటము, గుండెల మీద గుచ్చుకుంటున్నా సరే కూడా ప్రాణం ఉన్నంత వరకు పోరాడగలిగే యేసు క్రీస్తు కొరకు మనము చేసే క్రీస్తు సైనికుడుగా మన పోరాటం ఎలా ఉండాలంటే, మనకి యేసయ్య తప్ప ఇంకొకటి ఉండదు. ఆ పోరాటంలో ఆ ఆత్మీయ పోరాటాలు విశ్వాసాలకి ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే, మనము సైనికుల వలె ఉంటాము. ప్రతి విషయంలోనూ పోరాటం అంటే, నీ జీవితాల్లో పోరాటం రాకపోయినా ఇతరుల జీవితాల్లో పోరాటాలు కొన్ని ఉంటాయి. ఆ పోరాటాలు కూడా దేవుని సంఘము పోరాటాలు, మరి దేవుని సేవకు అడ్డుగా వచ్చిన దానికి పోరాటాలు, భారతదేశంలో దేవుని సేవకు చేయవలసిన పోరాటము, నీకు నీ జీవిత కాలం అంతయు దేవుడి సేవకి నువ్వు అంకితం చేసుకున్నప్పుడు నీకు అనేక పోరాటాలు వస్తూ ఉంటాయి. ఈ ఆత్మీయ పోరాటాల్లో నువ్వేం చేయాలంటే, మంచి పోరాటం చేయాలి. నువ్వెక్కడ బ్యాడ్ స్టెప్ తీసుకోకూడదు, బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. నువ్వు ఎప్పుడు కూడా ముందుకే వెళ్ళాలి. సైనికుడు ఎప్పుడు వెనక్కి చూడు. సైనికుడు పారిపోతాడా? పారిపోడు. ప్రాణం అన్నా పోగొట్టుకుంటాడు, కానీ సైనికుడు పారిపోడు. అలాంటి పోరాటం, మంచి పోరాటము చేసి మన పరుగు
ముట్టించాలంటే ఆయన పరిగెత్తుతున్నాడంట. ఆయన ఆగిపోలా, ఆయన నడవట్ల అలిసిపోయాలని ఆగిపోలా, ముందుకెళ్తున్నాడంట, పరిగెత్తుతున్నాడంట. ఆత్మీయ పోరాటంలో ముందుకెళ్ళిపోతున్నాడంటే శత్రువులందరినీ చీల్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేంతో? దేవుని వాక్యంతో శత్రువులందరినీ ఓడిస్తున్నాడు. అయితే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పౌలు. అలాగే ప్రియన్ దేవుని బిడ్డలారా, మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన కఠినమైన సమస్యలో మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? మన నోటి మాటలు, మన హృదయ ఆలోచనలు, మన మైండ్ తో చేసే కొన్ని ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? దేవునికి ప్రీతికరంగా ఉంటున్నాయా? దేవుడు నిన్ను సమస్యల నుంచి విడిపిస్తాడని ఉంటున్నాయా? సాతాను నిన్ను శోధిస్తూ ఉంటది, అనేకమైన ఆలోచనలు, ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటది, షార్ట్ కట్స్ చూపిస్తా ఉంటది. దానివల్ల నీకు తాత్కాలికమైన ఉపశమనం లభించవచ్చు, కానీ శాశ్వత పరిష్కారం అనేది జరగదు. చివరికి నువ్వు సాతాను చిక్కుల్లో పడి దొంగ దెబ్బల పాలైపోతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే సాతాను నుంచి పరిపూర్ణంగా విడిచిపెట్టు. సాతాను యొక్క చేసే పనుల్లో బయటకు రావాలి నువ్వు. ఎందుకంటే నువ్వు అందులో ఉన్నావంటే అది నిన్ను ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. ఇప్పుడు నీ కనులకు కనిపించే సంతోషం అనేది తాత్కాలికమే. కనుక దేవుడు ఏదైతే వద్దన్నాడో దాని వైపుగా నువ్వు పెట్టకూడదు. నువ్వు దేవుడి బిడ్డవి, ఆయన సొత్తు, ఆయన నిన్ను రక్తంతో కొనుక్కున్నాడు, ఆయన నీ విమోచకుడు, నిన్ను విమోచించిన వాడు, ఆయన నీ ఆత్మలకి రాజు. కనుక నీ విశ్వాసాన్ని నువ్వు ఎక్కడ త్యాగం చేయకూడదు, నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, త్యజించకూడదు, భ్రష్టుడవై పోకూడదు. అలాగా అనేక మంది భ్రష్టులైపోతున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని వదిలేస్తున్నారు. కానీ నువ్వు ఆ గుంపులో చేరకూడదు. తుద వరకు, ఊపిరాగే వరకు నా విశ్వాసాన్ని కొనసాగిస్తానని చెప్తే నువ్వు కొన్ని తరాలకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. కొంతమంది నేను చూసి దేవుని యెహోవా ఆశీర్వదించబడిన జనము వీళ్ళని ఒప్పుకోవాలి. మన విశ్వాసం ద్వారా మనం దేవునితో సమాధానం కలిగి ఉంటాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా తండ్రితో సమాధానం కలిగి ఉంటాము. దేని ద్వారా సమాధానం కలిగి ఉంటాము? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివినట్టయితే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. నేను యేసయ్యను ఒప్పుకున్నాను, తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉన్నాను, నిన్న బాప్తిజం తీసుకున్నాను అనుకోండి, మరి ఈ రోజు కూడా నేను యేసయ్యతో కనెక్షన్ లో ఉండాలిగా. యేసయ్య రక్తంతో నన్ను కొనుక్కున్నాడు, నేను నూతన నిబంధనలోకి వచ్చాను. యేసుక్రీస్తు గురించి నాకు ఎంత తెలుసో, తెలిసినంత వరకు ఆయన యొక్క ఫాలోవర్ గా ఉంటున్నాను, ఆయన చెప్పిన అడుగు జాడలు నడుస్తున్నాను. ఎప్పటి వరకు? నా జీవితాంతం వరకు కూడా. నేను ఎప్పుడైతే స్టెప్ అవుట్ అవుతానో తండ్రితో సమాధానాన్ని కోల్పోతాను. కనుక మన స్టెప్ అవుట్ అవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తుతో ఆయన యొక్క మార్గాల్లోనే ఉండాలి. అప్పుడే తండ్రితో సమాధానం కలిగి ఉంటావు. ఒక్కసారి బాప్తిజం తీసుకొని, ఒక్కసారి రక్షణ పొంది తండ్రితో సమాధాన పడ్డాను అయింది అనుకుంటే సరిపోదు. నీ జీవిత కాలంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గాలు, కట్టడలను దాటి వెళ్ళాలన్న ఆలోచన కూడా నీకు రాకూడదు. నువ్వు అవి చేయకూడదు. ఏ ప్రలోభానికి నువ్వు గురువు కాకూడదు. అదే నీ విశ్వాసం. నీ మూలము ఏంటంటే విశ్వాసం మూలముగా మనము తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. అంటే మనకేమి డైరెక్ట్ గా యేసయ్యని చూడలేదు, ఆయన యొక్క బ్లడ్ ని కూడా డైరెక్ట్ గా ఆయన సిలువేయబడడం చూడలేదు, ఆయనకి సంబంధించిన ఏవి మనం చూడలేదు. కానీ ఇక్కడ మనము విశ్వాసం మూలముగా మనము తండ్రితో సమాధానము కలిగి ఉన్నాము. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 చదువుకుందాము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అంటే దేవుని నమ్మాడు, కానీ కార్యాలు చేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే తన తండ్రి ఇంటిని ఎన్నో సంవత్సరాల నుంచి తనతో పాటు కలిసి అందరినీ విడిచిపెట్టి అబ్రహాము వస్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మడం అంటే అదే కరేజ్ అనేది నీకు ఉండాలి. అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళందరూ అబ్రహాము యొక్క కుమారులు. మనందరూ అబ్రహాము కుమారులము, అబ్రహాము కుమార్తెలము. మనమందరికీ మూలం ఒకటే, విశ్వాస మూలము, ఫెయిత్ ద్వారానే మనము దేవునితో సమాధానంగా ఉండగలుగుతున్నాం. మనం చూసినట్టయితే మన విశ్వాసము ఒక్కొక్కసారి కొన్ని కార్యాలు జరగటంలో
డిలే అవుతుంది, ఒక్కొక్కసారి కొన్ని జరగవు, ఒక్కొక్కసారి దేవుడు సైలెంట్ గా ఉంటాడు. అంటే ఒక్కొక్కసారి డిలే అవుతుంది అంటే దేవుడు సైలెంట్ గా ఉంటాడు. ఒక్కొక్కసారి నో గానీ ఎస్ కానీ ఆన్సర్ వస్తుంది. నో గానీ ఎస్ కానీ ఆన్సర్ వచ్చింది మనకి ఆన్సర్ వెంటనే తెలుస్తుంది, ఇలా చేయాలి ఇలా చేయకూడదని. కానీ డిలే అయితే మాత్రం దేవుడు సైలెంట్ గా ఉంటే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చాలా సఫర్ అవుతూ ఉంటావు, కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉంటావు. కానీ దేవుడు ఎందుకో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, నేను శుద్ధ సువర్ణంగా మారుస్తున్నాడు. నీ యొక్క నేచర్ ని, నీ క్యారెక్టర్ ని, దేవునిలో ఉండే నీ మూలాలని ఆయన చెక్కుతున్నాడు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక విత్తనాన్ని వేసామనుకోండి, ఆ విత్తనం మొదటిగా రూట్ వస్తుంది, ఫస్ట్ వేరు వస్తుంది, ఆ తర్వాత పైకి అప్రూట్ అవుతుంది, తర్వాత మొక్క. కానీ ముందుగా అప్రూట్ అవ్వదు కదా, అంటే ఫస్ట్ పైకి కనబడదు. కానీ నీ లోపల వేరనేది బలంగా దేవునితో అనుసంధానించబడుతుంది. అది పైకి కనిపించదు, నీకు రిజల్ట్ ఇమీడియట్ గా రాకపోవచ్చు, కానీ నువ్వు లోపల నుంచి, నువ్వు వేరులో నుంచి దేవునికి దగ్గరగా అయిపోతున్నావు, చాలా బలంగా అయిపోతున్నావు. నీ హృదయం పైకి కనిపించదు, కానీ లోపల ఎలా ఉంటున్నావు అంటే నువ్వు చాలా శక్తిమంతురాలుగా దేవునితో అంటుకట్టబడుతున్నావు. విశ్వాసంలో నిరంతరంగా ఫలించడానికి దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు. అయితే నువ్వు పైకి కనబడట్లేదని భయపడక్కర్లేదు, కానీ ఖచ్చితంగా దేవుడు నీకు రిజల్ట్ ఇస్తాడు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, విశ్వసించువాడు కలవరపడడు. నీ కలవరాలన్నీ అల్ప విశ్వాసం వల్ల జరుగుతున్నాయి. ఎందుకు? ఆయన అనేక అద్భుతాలు చేశారు యేసయ్య, కానీ ఆయన షిప్ లో నిద్రిస్తున్నారు, తుఫాన్ వస్తుంది, అప్పుడు శిష్యులందరూ వచ్చి భయపడతారు ఫస్ట్. అంటే అంతకుముందు ఆయన అనేక అద్భుత కార్యాలు చేశారు కదా, వీళ్ళు భయపడటం ఎందుకు? ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి దేవా తుఫాన్ ఆపు తండ్రి అని ఒకసారి అడగచ్చు, ఆపమని వేసేని అడగొచ్చు కదా, అలా అడగలేదు. అంతకుముందు అనేక కార్యాలు చేసావు కదా తండ్రి, ఈ కార్యం అంతా ఒకసారి దీన్ని గద్దించండి అని అనొచ్చు, అది కూడా అనలేదు. ఏం చేశారు వాళ్ళు? భయపడ్డారు. అంటే ఆ విశ్వాసం మూలం అనేది కొంచెం ఆ దేవుడితో అంటుకట్టబడటం అనేది నీది బలంగా ఉంటే, అందుకనే దేవుడికి ఒకసారి కొంచెం టైం డిలే చేస్తాడు. ఎందుకంటే నీ బలమైన వేరు కోసమే ఆయన కొంచెం డిలేని అనుమతిస్తాడు. విశ్వాసము పౌలు భక్తుడైతే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను, అంటే ప్రేమ గురించి చెప్తూ ఇది కూడా చెప్తాడు. అంటే కొండలను పెకిలించాలంటే పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. యేసయ్య దృష్టిలో పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఆవగింజంత విశ్వాసమే. అంటే మనకి ఆవగింజతో వేసే ఎందుకు పోలుస్తున్నారు అంటే, ఇక్కడ కంటికి కనబడుతుంది. ఆవగింజ అంటే కంటికి కనిపిస్తుంది చిన్నది, అంటే ఆ కంటికి కనిపించేంత విశ్వాసం కూడా మనకి లేదు. అంటే మనం దేవుణ్ణి నమ్ముతున్నాము, ఆయన నుంచి సమాధానం ఒక వాక్కు పొందుకుంటున్నాము ఏదో ఒక మోడ్ ద్వారా, కానీ దాన్ని మనము క్రియల రూపంలో అది జరుగుతుంది అని మన క్రియల రూపంలో పెట్టడం లేదు. మన నోటి మాటలు ఎలా వస్తున్నాయి అంటే ఎప్పుడు బాగుపడతానని వస్తున్నాయి, కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అన్నట్లేదు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడని మన నోటితో మాత్రమే ఒప్పుకోకూడదు, కానీ నువ్వు చేసే పనులు ఎలా ఉండాలంటే దేవుడిచ్చిన దానికి, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపిస్తున్నట్టుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే దేవుని యొక్క మాటకు విధేయత. ఆదాము అవ్వ అవిధేయతగా ఉండటం వల్లే దేవుడిచ్చే మహిమను కోల్పోయారు. మనము మన విధేయతని ఎప్పుడు కోల్పోకూడదు, మనం విధేయతగానే ఉండాలి దేవుడికి. అప్పుడే మనం దేవుని యొక్క మహిమను కలిగి ఉంటాము. మనం ఎప్పుడైతే అవిధేయతగా ఉంటామో మనము దేవుడి యొక్క మహిమను, ఆయన ఇచ్చే మహిమను మనము కోల్పోతాము. ఎందుకంటే అది మనకి యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుకి అవిధేయంగా ఉంటావో, నీ యొక్క విధేయతను కోల్పోతావో, ఆ దేవునితో కనెక్షన్ అనేది నీతో
టెంపరీగా హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. కనుక మీ విశ్వాసం గురించి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం ఎంత ఉంది? కొంచెం కనిపించే అంత ఆవగింజ ఉంటే చాలు, అల్ప విశ్వాసం అయితే వద్దు. అంటే ఆవగింజ కంటే తక్కువ ఉంటుందని యేసయ్య చెప్తున్నారు ఇక్కడ. ఆవగింజ కంటే తక్కువ ఉంటుందంట. నీ క్రియలు కూడా ఆవగింజ ఎంత ఉండాలంటే కొంచెం కనబడనివ్వు. నీ నొప్పిగా ఉండే సిచ్యువేషన్స్ లో నీకు తప్పదు, ఇంక ఇది చేయకపోతే నేను అయిపోతాను, నా వల్ల కావట్లేదు అన్నా సరే కూడా దేవుడు అది చేయమంటే అది చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి. అది కొంచెం నువ్వు చేస్తే చాలు, నీ విశ్వాసాన్ని దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన చూడాలని ఆశపడుతున్నాడు, నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదివినట్టయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నువ్వు యేసయ్యని ఎంతగా నమ్ముతావంటే ఆయన గురించి నీకు ఎంత తెలుసో అంతే నమ్ముతావు. అంటే నీకు ఆయన గురించి తెలియని నువ్వు నమ్ము. నీకు ఆయన తెలియాలంటే ఆయన గురించి నువ్వు చదవాలి, ఆయన గురించి వినాలి, ఆయనతో సమయం గడపాలి. అప్పుడే నీకు యేసయ్య గురించి, ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన నేచర్ గురించి, ఆయన వర్క్స్ గురించి, ఆయన ఎబిలిటీస్ గురించి, ఆయన పవర్ గురించి, ఆయన విజ్డమ్ గురించి, అసలు ఆయన గురించి నీకు తెలుస్తుంది. నీకు ఆయన గురించి ఎంత తెలుస్తుందో అంత లెవెల్లో నువ్వు నమ్ముతావు. ఇప్పుడు మనం చూసినట్టయితే నీ దగ్గర ఒక కొత్త ఫీచర్ ఉన్న ఫోన్ ఇచ్చారు, నీకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. అందులో నీ ఫీచర్స్ నీకెవరో చెప్తారు, లేకపోతే ఎక్కడో చూస్తావు, లేకపోతే చదువుతావు. ఆ ఫీచర్స్ ఉన్నాయని నీకు తెలుస్తావు. కానీ అవి నువ్వు అవి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయితేనే నీకు ఆ పని చేయగలుగుతావు. ఆ ఫోన్ లో ఉన్న ఫీచర్స్ ని నువ్వు యాక్సెస్ చేయాలంటే, నీకు వాటి పనితీరు తెలియాలంటే నువ్వు అది నేర్చుకొని నువ్వు అది అప్లై చేయాలి. అలాగే ఆ ఫోన్ ఏం చేస్తావు, ఆ ఫీచర్ ని, ఇప్పుడు దీని సెట్టింగ్స్ ఇలా పెట్టాలి, కెమెరా ఆన్ చేశాను, దీనికి సెట్టింగ్స్ ఇలా పెట్టాలి, లేకపోతే దీనికి ఇంత రెజల్యూషన్ ఉండాలి, లేకపోతే ఇంకా రకరకాల ఉంటాయి. అవన్నీ నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఆల్రెడీ ఒక మాన్యువల్ లో చదువుకోవడమో, లేకపోతే ఎవరైనా చెప్పడమో, లేకపోతే ఏదైనా వీడియో చూడటము, ఇలాగ దీని ద్వారా నీకు తెలుస్తుంది. అలాగే వినడం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. వినడం అనేది క్రీస్తు నీ గూర్చిన మాట వల్ల కలుగుతుంది. కానీ నువ్వు అది అప్లై చేయాలి. క్రీస్తుని గూర్చిన మాట ఏదైతే ఉంటుందో దాన్ని జీవితంలో అప్లై చేసినప్పుడు నీకు కార్యాలు జరుగుతూ ఉంటాయి. అది కేవలం వినడం ద్వారా ఉంటే నువ్వు దాన్ని ఫోన్ వాడుకోగలుగుతావా? ఇది ఫోన్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం అవడానికి అంతే. ఇది ఆ ఫోన్ నువ్వు వాడుకోగలుగుతావా? సరిగ్గా ఆపరేట్ చేయగలుగుతావా? దాని గురించి తెలుసుకోగలుగుతావా? నీకు అందులో ఉన్న ఇన్డెప్త్ ఫీచర్స్ కూడా, లోపల ఉన్నాయి కూడా తెలియాలంటే అందులో ఉన్న సీక్రెట్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. దానికి సెక్యూరిటీ లాక్ అలా ఉంటుంది. అయితే అవి కూడా నీకు తెలియాలి అని అంటే నువ్వేం చేయాలంటే దాన్ని బాగా వాడాలి. నువ్వు ఎంత బాగా దాన్ని ఫోన్ని వాడతావో దాన్ని బట్టే దాని గురించి ఎంత తెలుసుకుంటావో, ఎంత అప్లై చేస్తావు అంటే యూజ్ చేస్తావో, అదే నీకు దానిలో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు. అలా దాన్ని నువ్వు అంతగా దానివల్ల నువ్వు అంతగా లాభాన్ని పొందుతావు. అలాగే యేసయ్య గురించి నీకు తెలియాలంటే నువ్వు వినాలి, చదవాలి, మరియు అనేక మంది యొక్క టెస్టిమనీస్ వినాలి, నువ్వు దేవునితో సహవాసం చేయాలి. కానీ అంతవరకే సరిపోదు, నీ జీవితంలో అప్లై చేసుకోవాలి. అంటే వినడం ద్వారా మాత్రమే కార్యాలు జరగవు. కేవలం ఓకే తండ్రి ఆమెన్ ఒప్పుకుంటున్నాను, తండ్రి నువ్వు ఈ రోజు చర్చ్ లో ఈ వాక్యం చెప్పావు కదా, నేను వింటున్నాను, ఒప్పుకుంటున్నాను అంటే కుదరదు. అలాంటి సిచ్యువేషన్స్ నీ జీవితంలో వచ్చినప్పుడు ఆ వాక్యానికి అనుగుణంగానే నీ యొక్క క్రియలు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి అంగీకరించినట్టు, వాక్యాన్ని అంగీకరించినట్టు. లేకపోతే అంతవరకు నువ్వు వాక్యాన్ని అంగీకరించినట్టు కాదు. అలా ఆయన గురించి నువ్వు తెలుసుకుంటూ దాన్ని అప్లై చేస్తూ ఉంటే అంత ప్రత్యక్షత అనేది నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఆ హాస్పిటల్లో పర్టికులర్ డాక్టర్ సేవలు లేవని తెలుస్తాయి. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటారా అని చెప్పేసి మనం వెతుక్కుంటాము. వేరే కంట్రీ అయినా మనం వెళ్తాము, ఎలా వెళ్ళాలో మనం చూసుకుంటాము. ఇవన్నీ ఇంత ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే ఆ ప్రధాని కూడా ఎక్స్పర్ట్ ఎవరు అంటే ఇక్కడ యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆయన నుంచి మనం కార్యాలు పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆయన విశ్వసించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, కనపరచాలి, ఆయన చెప్పింది విని నమ్మి అవి చెయ్యాలి. అప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతుంటాయి. మీ జీవితంలో ఇంకా కార్యాలు జరగట్లేదు అని అంటే మీ విశ్వాసం అనేది ఇంకొంచెం పెరగాలి. విశ్వాసం ఇంకొంచెం పెరగాలంటే ఏం చేయాలండి అంటే నువ్వు దేవుని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి, దేవుని వాక్యం ఇంకొంచెం
చదవాలి, ఇంకొక దేవుడి వాక్యం నీ జీవితంలో ఇంకొంచెం అప్లై చేసుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి. అర్ధరాత్రి ప్రార్థన చేసేవాడంట దావీదు, తెల్లవారుజామున ప్రార్థన చేసేవాడంట. అలాగే మరి అంతగా అన్ని రాజుగా ఉన్నప్పుడు కూడా 7 మార్లు ప్రార్థన చేసేవాడంట. కన్సిస్టెంట్ ప్రేయర్ అనేది నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ గా ఉండాలి. కన్సిస్టెంట్ బైబిల్ రీడింగ్ అనేది నీ జీవితంలో ఇంపార్టెంట్ గా ఉండాలి. అలాగే నీ జీవితంలో దేవుడు చెప్పిన దానికి ప్రతి దానికి విధేయత కలగాలని కమిట్మెంట్ నీకు ఉండాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ముఖ్యంగా జ్ఞానం కలిగి ఉండాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనతో ఎంత సహవాసం చేస్తే నువ్వు ఆయన నుంచి అంత పొందుకుంటావు. నీ జీవితంలో డిలేస్ ఉంటాయి కానీ నీ జీవితంలో రిజెక్షన్స్ అనేవి ఉండవు. యేసయ్య ఎంత శక్తిమంతుడంటే ఆయన 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 6వ వచనంలో చదివినట్టయితే, ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరం కట్టించుటకు చాలిన వాడెవడు, ఆయన సన్నిధిని ఆయనకు మందిరం కట్టించుటకు నేనే మాత్రపు వాడను, ధూపము వేయుటకే నేను ఆయన మందిరమును కట్టదలిచి ఉన్నాను. నాకు కోరిక కలిగింది, నేను ఒక ధూపం వేసుకోవడానికి ఏదో మందిరం కడుతున్నాను కానీ ఆకాశం మహాకాశముల్లో కూడా పట్టజాలను. ఆకాశంలో కూడా ఆయన పట్టడు, ఆకాశాలు అన్ని కలిపిన పట్టడు, సర్వ సృష్టి అంతా కలిపి ఒక ప్లేస్ నిచ్చి ఆయన రమ్మని పిలిచినా సరే ఆయన పట్టడు. అంత పెద్ద దేవుడు అనమాట. ఆయన ఆత్మరూపంగా వచ్చి నీలో నివాసం చేస్తున్నాడు. ఎందుకు? కుమారుడి ద్వారా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ అద్భుతాలు పొందుకుంటారు ఈ సంవత్సరంలో, ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు మిరకల్ సిరీస్ ని మరి స్టార్ట్ చేయమని చెప్పి నన్ను ముందుకు తీసుకొచ్చారు, ప్రేరేపించారు. అప్పుడు నేను ఇది యేసుక్రీస్తు వారు తను అద్భుతాలు చేసింది. మొదటి అద్భుతము కానా విందులో ఏం చేశారు? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు. ఇది కపెర్నహూములోని ప్రధాని కుమారుణ్ణి చావటానికి సిద్ధమై ఉన్న అతన్ని ఆయన చాలా దూరం నుంచి కేవలం ఒక నోటి మాట ద్వారా స్వస్థపరిచారు యేసయ్య. అంత ఇన్స్టెంట్ హీలింగ్ ఆయన చేశారు. అలాగే దేవుడు చేసిన అద్భుత కార్యాలు మన జీవితాల్లో అప్లై చేసుకొని మనము ఎక్కడ ల్యాగ్ లో ఉన్నామో తెలుసుకొని మనము ఇంప్రూవ్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఇది దేవుని యొక్క సంకల్పము. కనుక మీరందరూ దేవుని యొక్క అద్భుతాలు మీ జీవితాల్లో జరగాలని అపేక్షించండి, అంటే కోరుకోండి, ఖచ్చితంగా జరుగుతాయి. ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అయితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, ఎంత గొప్ప మేలులు చేశావయ్యా, ఎంత ఘన కార్యాలు చేశాయా అయ్యా. అయ్యా ఈ రోజు నీ సన్నిధిలో నా ప్రభా తండ్రి ఎవరైతే ఉన్నారో ఏకీభవిస్తున్నారో ప్రభా, వారి జీవితాల్లో మేలులు యేసు నామములో ఓపెన్ అవును గాక. రషియేలో బ్రేకెంబ శత్రు హేలో ప్రకాశక రదేలో బ్రేహే శందికర మహాస ప్రభాషక. యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడే విడుదల కలగ చేయండి. వారి విశ్వాస పరిణామమును ప్రభా తండ్రి పెంచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఎవరైతే ల్యాగ్ లో ఉన్నారో యేసు నామములో ఐ క్యాన్సిల్ దట్ ల్యాగ్. దేవా వారికి వేగముగా పరిగెత్తుటకు, పౌలు పరిగెత్తుటట్టుగా పరిగెత్తే భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. 30 60 100 బిడ్డలు దీవించండి. వారి విశ్వాసమును ప్రభా తండ్రి నేను బలపరచండి ప్రభా. నీ యొక్క రుజువులతో వారికి ప్రత్యక్షతను ఇవ్వు పరిశుద్ధాత్ముడా. నీ ఆకర్షణను వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. విని ఏకీభవించిన వారందరూ వారి జీవితాల్లో ప్రభా తండ్రి గొప్ప కార్యాలు చూసినట్టుగా ప్రభా, వారు నీ ప్రత్యక్షతని ప్రభా వారు పొందుకున్నట్టుగా, నీ జ్ఞానాన్ని పొందుకున్నట్టుగా సహాయము దయచేసి నీ గొప్ప మహిమని వారి మీద కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడానికి వేడుకొనిసిన పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.